9 నెలల నిరీక్షణ తర్వాత భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ భూమిపై అడుగుపెట్టబోతున్నారు. మరికొన్ని గంటల్లో మరో వ్యోమగామి బచ్బారి విల్మోర్తో కలిసి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది. సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రాన్ని వీడారు. అన్డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత క్రూడాకర్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. Lots of cheering here in the room. Big hugs. Sunny Williams. And followed shortly behind by Commander of Starliner, Butch Wilmore, now back on the space station, the third visit for both astronauts. And Houston, thank you for tuning in this early morning. It was a wonderful day. Great to see our friends arrive. So thank you so much. భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేందుకు ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. గత సెప్టెంబర్లో ఐఎస్ఎస్ కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు అమెరికాకు చెందిన నిక్ హేగ్, రష్యాకు చెందిన అలెగ్జాండర్ గొర్బనోవ్ కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్ 10 స్పేస్ క్రాఫ్ట్ లో సునీత విల్మోర్లతో పాటే తిరిగి వస్తున్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూస్తోంది. బోయింగ్ సంస్థ తొలి మానవరహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సునీత విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు వారు 8 రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్ లైనర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతుకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దాంతో రిస్క్ తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెప్టెంబర్ 7న స్టార్ లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత విలియమ్స్ విల్మోర్లను తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో 1-2 ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు. ఎట్టకేలకు ఆమెను విల్మోర్ను వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్ 9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్ఎస్ కు చేరుకుంది. అందులో వచ్చిన 4 వ్యోమగాములు సునీత బృందం నుంచి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ వొచినిన్ కు సునీత అప్పగించారు. వచ్చే 6 నెలల పాటు ఐఎస్ఎస్ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. ఎట్టకేలకు సునీత విలియమ్స్ భూమి మీద అడుగుపెట్టబోతోంది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లోకి వీరు చేరుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పుడమికి తిరిగి బయలుదేరింది.
స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ISS ను వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ISS నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్షలో తిరుగుతోంది. అంతకుముందు హ్యాచ్ మూసివేసి ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ISS లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి వచ్చేందుకు తెల్లవారుజామున 2:41 వరకు ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. సునీత విలియమ్స్ విల్మోర్ తో పాటు మరో 2 వ్యోమగాములు పుడమిని చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ISS లోనే చిక్కుకుపోయారు.